వెల్కమ్ వ్యూవర్స్, వెల్కమ్ టు క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్. బయట వర్షం పడుతుంది, సో విజయవాడ కూడా వెళ్ళలేదు ఈ వీక్. సో వాట్ ఐ కెప్ డూయింగ్ ఆల్ దీస్ 4 days ఏంటి అంటే, ఆఫీస్కి వెళ్ళకుండా కూర్చొని ఖాళీగా అలా ట్రెండింగ్ వీడియోస్ అన్నీ కవర్ చేశాను. ఇదే చూడాలి అని నేను అనుకోలేదు, బట్ నోటిఫికేషన్స్ వస్తూ ఉన్నాయి అండ్ చూస్తూ ఉన్నాను. సో సంవేర్ కూలబడి కూర్చొని సోఫాల్లో రగ్గు కప్పేసుకొని వెచ్చగా పడుకోవడము, తినడం, పడుకోవడం, ఇదే జరిగింది 4 days కంటిన్యూస్గా. 8-9 hours ఏమాత్రం ప్రొడక్టివిటీ లేకుండా స్పెండ్ చేసిన వీక్ ఇది. ఎస్, అక్కడ వరదల బారిన పడ్డ వాళ్ళు ఎంత ఇబ్బంది పడుతున్నారో ఏమో, కానీ మనలాంటి వాళ్ళకి కాస్త వర్క్ ఎగ్గొట్టి ఇంట్లో కూర్చోవలసిన పరిస్థితి వచ్చినప్పుడు ఇలాగే ఎంజాయ్ చేస్తూ ఉంటాం కదా. మరి ఇదే కదా సెడెంటరీ లైఫ్ స్టైల్ అంటే అని కూడా అనిపించింది అనమాట. 8 hours కంటిన్యూస్గా ఏమీ చేయకుండా, ఫిజికల్ యాక్టివిటీ లేకుండా స్క్రీన్ వర్క్ చేసుకోవడము, కూర్చుని ఉండడము, పడుకొని ఉండడము, ఫోన్స్ స్క్రీన్స్ చూడడము, వీడియో గేమ్స్ ఆడడము, ఇంకా మాట్లాడితే లాంగ్ డ్రైవ్ కూడా. చల్లగా ఉంది, చక్కగా ఉంది కదా అని మనలో చాలామంది లాంగ్ డ్రైవ్స్కి వెళ్తూ ఉంటారు. సో కంటిన్యూస్గా లాంగ్ డ్రైవ్ 6 to 8 hours డ్రైవింగ్ చేసినా, కూర్చుని ఉన్నా కూడా అది కూడా సెడెంటరీ స్టైలే అవుతుంది కదా. సో ఇది లైఫ్ స్టైల్గా మారకముందే మనం జాగ్రత్త పడాలి అంటే ముఖ్యంగా గుర్తించాల్సిన విషయాలు. అకారణంగా జుట్టు రాలుతుంది. నేను అన్నీ బాగానే తింటున్నాను, బట్ స్టిల్ టైంకి తింటాను, టైంకి వర్క్ చేసుకుంటాను, టైంకి పడుకుంటాను, బట్ స్టిల్ జుట్టు రాలుతుంది అనేవాళ్ళు ఇది ఒకసారి ఆలోచించుకోవాలి. మనమేమైనా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నామా, అందువల్లనే హెయిర్ ఎక్కువగా ఫాలో అవుతుందా అనేది. ఎస్, ఇట్స్ అ సీరియస్ ప్రాబ్లం. అంటే చెప్పాలంటే ఇది గ్రేవ్ ప్రాబ్లమే, కానీ మనకి చూడ్డానికి అలా అనిపించదు. మీరు సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నారా లేదా మీరు ఒకసారి చూసుకోండి. చూస్తే సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఇంకా వేరేవి ఏమి ఉన్నాయి అంటే, ఫిజికల్ యాక్టివిటీ లేదు. మహా అయితే ఇంట్లో పనులు అంటే దుప్పట్లు మడత పెట్టుకోవడము, చిన్న చిన్న పనులు, బట్టలు ఆరేసుకోవడము, ఇంట్లో కిచెన్ వర్క్, ఇలాంటివి చేసుకోవడం మినహా మనం స్పెషల్గా వర్కౌట్ ఏది చేయనప్పుడు ఎస్, అది సెడెంటరీ లైఫ్ స్టైలే. అలాగే ఎండకి ఎక్స్పోజ్ అవ్వట్లేదు. ఎండకి ఎక్స్పోజ్ కాకుండా కొన్ని గంటల పాటు మనం కూర్చునేసి సిస్టమ్ ముందు, స్క్రీన్ ముందు కూర్చొని పని చేసుకున్నా కూడా అది సెడెంటరీ లైఫ్ స్టైలే. బయటికి ఎక్కడికే వెళ్ళకుండా ఇంటికే పరిమితమై ఉండడము, పనులు, ఇంట్లో అన్ని పనులు ఉంటాయి, బయటికి వెళ్ళలేనన్ని పనులు ఉంటాయి అనే వాళ్ళు కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేస్తున్నట్టే. ఏం చేయకుండా కూడా హెయిర్ ఫాల్ అవుతుందా అంటే ఎస్, ఏం చేయకుండా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. ఏదైనా అతిగా చేసినా కూడా హెయిర్ ఫాల్ అవుతుంది. హెయిర్ అనేది అంతేనండి, ప్రతి చిన్నదానికి స్పందించేది. సో యూ హ్యావ్ టు బీ కేర్ఫుల్ విత్ హెయిర్. స్ట్రెస్, యాంగ్జైటీ తెలియకుండానే పెరుగుతాయి. అలాగే కార్డియోవాస్కులర్ డిసీజెస్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి, డయాబెటీస్ వచ్చే ఛాన్స్ ఉంది. టైప్ 2 డయాబెటీస్ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్లే వస్తుంది. వైటమిన్ డి డెఫిషియన్సీ వల్ల షుగర్ స్పైక్స్, ఇన్సులిన్ స్పైక్స్ ఎక్కువ అవ్వడము, స్లీప్ డిప్రైవేషన్ జరగడము, అంటే నిద్ర టైంకి పోలేకపోవడం కూడా ఎండ తాకకపోవడం వల్ల ఒక కారణమే. సో సెడెంటరీ లైఫ్ స్టైల్లో వైటమిన్ డి లోపించే వాళ్ళు చాలామంది ఉంటారు. సో ఫస్ట్ హెయిర్ ఫాల్ అవుతుంది, నేను ఇంట్లోనే ఉంటున్నాను అన్నవాళ్ళు వైటమిన్ డి చెక్ చేసుకోవాల్సిందే. మరీ సింగిల్ డిజిట్ రేంజ్లో ఉంటే కనుక షార్ట్స్ కూడా తప్పవు. సెడెంటరీ లైఫ్ స్టైల్ జనరల్గా అకంపెనీస్ విత్ పువర్ న్యూట్రిషన్, జింక్, బయోటిన్ డెఫిషియన్సీస్ కూడా సెడెంటరీ లైఫ్ స్టైల్ లీడ్ చేసే వాళ్ళల్లో ఉంటుంది. హార్మోనల్ డిస్ట్రప్షన్ జరుగుతుంది. ఆబ్వియస్లీ జుట్టు రాలడానికి, లాస్ అవ్వడానికి కారకమైన డైహైడ్రో టెస్టోస్టిరాన్, డిహెచ్టి అని మనం మాట్లాడుకుంటుంటాం కదా. ఈ డిహెచ్టి అతిగా పెరగడంలో, ఆడవాళ్ళలోనూ మగవాళ్ళలోనూ పెరగడంలో ఇది సెడెంటరీ లైఫ్ స్టైల్ అనేది తోడ్పడుతుంది. తద్వారా జుట్టు గ్రోతే ఉండదు, రూట్ స్ట్రింక్ అవుతూ ఉంటుందన్నమాట. సో ఇటువంటి పరిస్థితులు ఉన్నవారు కాస్త ఓపిక తెచ్చుకొని క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్కి వచ్చి రూట్ స్టిమ్యులేషన్ థెరపీస్ని చేయించుకోవడము, డి వైటమిన్ టెస్ట్ చేయించుకోవడము, అలాగే ఇతరత్ర న్యూట్రిషనల్ ఏమైనా డెఫిషియన్సీ ఉందా చూసుకోవడానికి బ్లడ్ టెస్టులు చేసుకొని అవసరమైన సప్లిమెంట్స్ వాడడం కూడా అత్యవసరము. స్కాల్ప్ కూడా రెడ్యూస్డ్ బ్లడ్ ఫ్లో ఉంటుంది. బ్లడ్ ఫ్లో ప్రాపర్గా లేకుండా ఫాలికల్స్ కూడా డార్మెంట్ అయిపోతూ ఉంటాయి. డార్మెంట్ అంటే ఏంటి అంటే పాజ్లో ఉండిపోతాయి. పెద్ద యాక్షన్ ఏమీ, పెద్ద రెస్పాన్స్ ఏమీ చూపించకుండా అలాగే ఉంటాయి, అలా స్థితంగా ఉంటాయి. దాంట్లో నుంచి ఎటువంటి యాక్టివిటీ లేక
న్యూ హెయిర్ గ్రోత్ లేకపోగా ఇంకా మిగతా ఈ ఇష్యూస్ వల్ల ఈ డి వైటమిన్ తక్కువ ఉండడము, కదలిక లేకపోవడము, మన షుగర్ స్పైక్స్ ఎక్కువ అవ్వడం, వీటన్నిటి వల్ల ఫాల్ కూడా ఎక్కువైతూ ఉంటుంది. సో చాలామంది ఫాల్కి భయపడినంత లోపల గ్రోత్ కూడా స్టంటెడ్ అయిపోతుందన్న విషయం గుర్తు చేసుకోరు. ఫాల్కి భయపడతారు కానీ లోపల రూట్స్ స్టంటెడ్ అయిపోతున్నాయి, ష్రింక్ అవుతున్నాయి అనే విషయాన్ని మనం ఒకసారి విజువలైజ్ చేసుకోవాలి. ఇది కేవలం జుట్టు రాలడం అయితే ఏముందండి, 4 రోజులు కాస్త సప్లిమెంట్స్ తీసుకుంటే జుట్టు రాలడం తగ్గించవచ్చు. కాకపోతే రూట్ ష్రింకేజ్ దాకా ప్రాబ్లం వెళ్తే కనుక యూ మైట్ నీడ్ క్లినికల్ ఇంటర్వెన్షన్. సో ప్రాబ్లం ఏ స్థాయిలో ఉందో మనకు తెలియదు కనుక యూ బెటర్ విజిట్ అ క్లినిక్ అండ్ గెట్ యువర్ బ్లడ్ టెస్ట్ డన్ అనమాట. క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్లో జనరల్గా డైరెక్ట్గా పిఆర్పీలు, జిఎఫ్సీలు, హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్లు అలా చెప్పరు మీకు. ఇట్ స్టార్ట్స్ విత్ బేసిక్ థింగ్, బ్లడ్ టెస్ట్. మీ కేస్ హిస్టరీని బట్టి, మీ బ్లడ్ టెస్ట్లను బట్టి ప్రాబ్లమ్ని అనలైజ్ చేసి ఒకవేళ పువర్ న్యూట్రిషన్ ఉంది అన్నప్పుడు సప్లిమెంట్స్ లేదా ఇన్ఫ్యూజన్స్ సజెస్ట్ చేస్తారు. దెన్ స్టెమ్ సెల్స్ కానీ లేదా బేసిక్ రూట్ స్టిమ్యులేషన్స్ కానీ సజెస్ట్ చేస్తారు. మనం ఎఫోర్డ్ చేయలేని పక్షంలో మీకు క్లినికల్గా రూట్ స్టిమ్యులేషన్స్ కోసం వాడే ఎక్విప్మెంట్ని కూడా మీకు సజెస్ట్ చేస్తారు. మీరు ఇవి ఆన్లైన్ మార్కెటింగ్ యాప్స్లో మీరు కొనుక్కోవచ్చు. సో రూట్ని ఎప్పటికప్పుడు స్టిమ్యులేట్ చేస్తుండడం గురించే మనం ఇక్కడ మాట్లాడుతున్నాం, కానీ మన బాడీని కూడా ఎప్పటికప్పుడు స్టిమ్యులేట్ చేస్తూ ఉండాలి. శరీరంలో ప్రతి అవయవానికి ఎక్సర్సైజ్ అవసరము. సో బెండింగ్, స్ట్రెచ్చింగ్ ఇవన్నీ కూడా చాలా ఇంపార్టెంట్. కుదేసినట్టుగా అలా ఒకే ప్లేస్లో కొన్నేసి గంటలు కూర్చోకండి. సో అట్లీస్ట్ డైలీ 30 minutes మోడరేట్ ఇంటెన్సిటీ గల ఎక్సర్సైజెస్ని మీ లైఫ్ స్టైల్లో ఇన్కార్పొరేట్ చేయండి. ఇంట్లోనే ఉన్నా కూడా ఫోకస్ చేయండి. ప్రతి మీల్లో కూడా ప్రోటీన్ తింటున్నానా, ఈ ప్రోటీన్కి 3 ఫైబర్ లేదా ఫ్రెష్ వెజిటబుల్స్ అండ్ ఫ్రూట్స్ తీసుకుంటున్నానా, ఈ 2 విషయాలను మీరు బాగా ఫోకస్ చేసి మైండ్ఫుల్గా డైట్ని ప్లాన్ చేసుకోండి. స్ట్రెస్ రెడ్యూసింగ్ యాక్టివిటీస్ ఉంటాయి కదా, స్లో బ్రీతింగ్, మెడిటేషన్, ప్రాణాయామం ఇలాంటివి పని కట్టుకొని రోజు ఒక 10 నిమిషాలైనా చేయండి. నిదానించి కాస్త స్లో డౌన్ అయ్యి యాంగ్జైటీ లెవెల్స్ని తగ్గించుకోవడానికి మీరు ఖచ్చితంగా బ్రీతింగ్ మీద ఫోకస్ చేయాల్సిందే. స్టే హైడ్రేటెడ్, గుడ్ ఫ్యాట్స్ తీసుకోండి. నిద్ర కనీసం 7 గంటల పాటు నిద్ర చీకటిలో ఉండేలాగా ప్లాన్ చేసుకోండి. తెల్లవారుజామున 6 గంటల లోపే మినిమం 7 hours స్లీప్ కంప్లీట్ అయిందా లేదా చూసుకోండి. అసలైన స్లీప్ లేకుండా మీకు డే అంతా జరిగేవి ఏవి ప్రాపర్గా చేసినా కూడా మళ్ళీ ఎక్కడో ఏదో మైనస్లో ఉంటాం. సో ఇవన్నీ కూడా మీరు ప్లాన్ చేసుకొని ఒక్కొక్కటి స్టెప్ వైజ్ ఇంప్లిమెంట్ చేయండి, ఇన్కార్పొరేట్ చేయండి లైఫ్ స్టైల్లోకి. ఈ హెయిర్ లాస్ వేరియస్ కన్సర్న్స్ వల్ల అవుతూ ఉండవచ్చు. ఆ కన్సర్న్ ఏంటి అనేది మనం కనిపెట్టలేనప్పుడు యూ హ్యావ్ టు విజిట్ క్లినిక్. బ్లడ్ టెస్ట్లని ఇవని లేనిపోని ఖర్చు, కదిలితే ఖర్చు అని చాలామంది ఇంట్లో ఉండిపోతుంటారు. ప్రాబ్లం బాగా ముదిరిపోయినాక పెద్ద పెద్ద ట్రీట్మెంట్లకు ఖర్చు చేయాల్సి వస్తుంది. సో మేబీ చిన్న రూట్ స్టిమ్యులేషన్తో అయిపోయేదాన్ని మనం పెద్ద హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ దాకా తీసుకెళ్తున్నామేమో. అబ్జర్వ్ చేసుకోండి. ఇఫ్ యూ నీడ్ హెల్ప్, విజిట్ అస్ ఎట్ క్రౌన్స్ ఎస్థెటిక్ సొల్యూషన్స్.